అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాంచన లక్ష్మి, కన్సల్టెంట్ కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. మా క్లినిక్ లో ముఖ్యంగా మేము చర్మ సమస్యలు అంటే సోరియాసిస్, ఎగ్జిమా, డర్మటైటిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇలాంటి కేసెస్ ని ఎక్కువగా ట్రీట్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా సోరియాసిస్ అనుకుంటే గనక తలలో పొట్లాగా రాలటం కానివ్వండి, ఎక్కువగా డ్రైనెస్ ఉండడం అంటే ఆయిల్ అంతా కూడా వెళ్ళిపోవడం, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం, జుట్టు ఇట్లా ప్యాచ్ లాగా రాలుతూ ఉండడం, ఇవన్నీ కూడా మనం స్కాల్ప్ సోరియాసిస్ లో చూసేటువంటి కండిషన్స్ అనుకోవచ్చు. సో మా దగ్గర జనరల్ గా ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, వాళ్ళకు ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ తో పాటు ఇంటర్నల్ మెడిసిన్ ఇవ్వడం ద్వారా 1 or 2 months లో మంచి రిజల్ట్స్ అనేవి మా క్లినిక్ లో మీరు చూడొచ్చు. పామోప్లాంటర్ సోరియాసిస్ అంటాం. అంటే అరచేతులు, అరికాళ్ళు ఎక్కువగా బ్లేడ్ తో కోసినట్టుగా ఉండడము, ముఖ్యంగా అక్కడ పొట్టులాగా రాలటము, రెడ్నెస్, ఇన్ఫ్లమేషన్ ఇట్లాంటి కండిషన్ లో కూడా కేవలం 1 or 2 months లో మెడిసిన్స్ తీసుకోవడం ద్వారా, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వాడడం ద్వారా మంచి చికిత్స అనేది మా దగ్గర కేఆర్ హెర్బ్స్ లో అందుబాటులో ఉంది. ఫస్ట్ గా సోరియాసిస్ లేదా ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అంటాం. సోరియాసిస్ లో ఇది ఉధృతంగా చూసేటువంటి ఒక రకంగా చెప్పుకోవచ్చు మనం. సో బాడీ అంతా కూడా మనకు చేప పొలుసులాగా రాలుతూ ఉండడం, ఎక్కువగా చర్మం మీద పసలాగా రావడం, లేదంటే ఒళ్ళంతా జ్వరం వచ్చినట్టుగా వేడిగా ఉండడం, ఎరుపుదనం ఇదంతా చూస్తూ ఉంటాం. వాళ్ళ బాడీ అంతా కూడా చెదల్లాగా రాలిపోతూ ఉంటుంది. ఇట్లాంటి కండిషన్స్ ఎక్కడైతే మొత్తం బాడీ అంతా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో వాళ్ళకు కూడా మా దగ్గర ట్రీట్మెంట్ అనేది మంచి చక్కని ట్రీట్మెంట్ కేఆర్ హెర్బ్స్ లో అందుబాటులో ఉంది. ఈ కండిషన్ కాకుండా అడ్వాన్స్డ్ సోరియాసిస్ అంటాం. అంటే ఎక్కువగా ఆర్థరైటిస్, నెయిల్స్ ఇన్వాల్వ్ అయి ఉండడము, మరియు ఈ ఎముకలు ముఖ్యంగా కీళ్లు వంకర పోవడము, ఈ సమస్యల్లో కూడా ఎక్కువగా సోరియాసిస్ అడ్వాన్స్డ్ కండిషన్ లో చూస్తూ ఉంటాం. ఇట్లాంటి పేషెంట్స్ కి కూడా మా దగ్గర కేఆర్ హెర్బ్స్ లో మంచి చికిత్స అనేది అందుబాటులో ఉంది. ఎగ్జిమా అనే కండిషన్ ఉంటుందంటే ఎక్కువగా చర్మం మీద రసిలాగా కారుతూ ఉండడము, దురద, పొక్కులు, మంట ఇట్లాంటి కండిషన్స్ లో కూడా కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ లో మంచి చికిత్స అనేది అవైలబుల్ గా ఉంది. ముఖ్యంగా ఇట్లాంటి ఎగ్జిమా కండిషన్స్ లో కేవలము 15 to 20 days లో కూడా మనకు విజిబుల్ రిజల్ట్స్ అంటే కనిపించేటువంటి మంచి రిజల్ట్స్ మా క్లినిక్ లో చూడొచ్చు. మరొక చర్మ సమస్య చూసుకున్నట్టయితే రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అంటే రౌండ్ గా రావడం ఇన్ఫెక్షన్ లాగా, సో ఎక్కువ దురద, మంట, ఎరుపుదనంతో కూడి ఉంటుంది. ఇట్లాంటి సమస్య ఉండేవాళ్ళు ఏంటంటే ముఖ్యంగా అది రింగ్ వార్మ్ అని గుర్తుపట్టడం కూడా కష్టంగా ఉంటుంది. వీళ్ళు పైపూతలు వాడుతూ ఉంటారు, ఎక్కువగా డాక్టర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, కానీ ఈ సమస్య అనేది అలాగే ఉంటుంది. ఎప్పుడైతే పైపూతలు వాడతారో అప్పుడు తగ్గినట్టే తగ్గి మళ్ళీ మళ్ళీ ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి రింగ్ వార్మ్ సమస్యలో కూడా మా క్లినిక్ లో మంచి చికిత్స అనేది అవైలబుల్ గా ఉంది. నా పేరు రేణుక అండి. మేము ఖమ్మం నుంచి వచ్చినాము. మా అన్నయ్య తీసుకొచ్చాడు ఇక్కడికి, కాంచన మేడం దగ్గరకు వచ్చినాము. నాకు చాలా దురద ఉంటుండే, దురద నెత్తిలో పొట్టులాగా అట్లా ఉంటుండే. తర్వాత మేడం దగ్గరకు వచ్చినాక తగ్గింది, చాలా వరకు తగ్గింది. ముందు మందులు తీసుకున్నాను 1 నెలకి, తర్వాత తగ్గుతుంది అని మళ్ళీ మా అన్నయ్య వాళ్ళు వెళ్ళి అడిగారు. మేడంని అడిగితే మేడం వాళ్ళు పోస్ట్లో పంపించారు. నాకు పోస్ట్లో కూడా నేను మేడం దగ్గర నుంచి పంపించారు. మేడం వాళ్ళు పోస్ట్లో నాకు మందులు అక్కడ తీసుకొచ్చుకున్నాక కూడా వాడిన 2 నెలలు అట్లా పంపించారు. మేడం వాళ్ళు 2 నెలలు పంపించారు, మంచిగా అయినా ఇప్పుడు పర్లేదు. నా పేరు కుమారి, మాది కందుకూరు నుంచి ఇక్కడికి మేము పనికని వచ్చాము. ఇక్కడికి వచ్చినాక నాకు డేటు సరిగా రాకపోతే ఎట్ట తగ్గాల అని 2-3 సంవత్సరాల నుంచి బాధపడుతున్నా. ఎట్ట తగ్గిద్దని అనుకుంటా ఉంటే టీవీలో చూసాము కాంచన మేడం హాస్పిటల్. చూసి ఇంక ఇక్కడికి వచ్చినాక మందులు వాడినాక బాగా అయ్యింది. ఇంకొక నెల వాడితే బాగా పూర్తిగా తగ్గిపోయిద్ది అని చెప్పారు. అంతకుముందు కడుపులో నొప్పి అన్ని బాధలు ఉండేది, కడుపులో నొప్పి, కాలు చేతులు గుంజినట్టు అట్టుండేది. ఇప్పుడైతే బాగున్నా, మందులు వాడినాక ఇంకా బాగా అయిపోయాయి. స్కానింగ్ కడుపులో ఏముందా అని చూశారు, అన్ని బాగా కొంచెం ప్రాబ్లం ఉందమ్మా, మందులు వాడితే తగ్గిపోయిద్ది అన్నాకే 1 నెల ఆడినాక మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ 1 నెల మందులు వాడినాక బాగా పూర్తిగా తగ్గిపోయింది. పోస్ట్లో మందులు తెప్పించుకొని వాడుతున్నా, పూర్తిగా తగ్గిపోయింది. నా పేరు మేరీ, నేను గుంటూరు నుంచి వచ్చాను. నాకు రిస్ట్ పెయిన్ చాలా బాగుండేది. నాకు ఉదయాన్నే లేయాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. కనీసం నీళ్ళు తాగాలన్నా కానీ గ్లాస్ పట్టుకోలేను, చెంబు పట్టుకోలేను, చాలా ఇబ్బంది పడేదాన్ని. ఆఖరికి ఈ ఫింగర్స్ కూడా చాలా పెయిన్ వచ్చాయి, బోన్స్ అలా ఫీవర్ వచ్చినట్టుగా ఉండేది, చాలా ఇబ్బంది పడేదాన్ని, ఏడుపు వస్తూ ఉంటుంది.
చాలా ఇబ్బంది పడ్డాను. నేను మొబైల్ చూస్తుండగా యూట్యూబ్లో చూశాను. యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చాను పంజాగుట్ట. కేఆర్ ఎడ్స్ అని ఆయుర్వేదిక్ దగ్గరికి వచ్చాను. రాబట్టి మేడం కలిసి కన్సల్ట్ అయినాక మేడం కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు. అవి వాడినాక నాకు చాలా ఫ్రీగా అనిపించింది. ఎంత అంటే ఇన్ని రోజులు నేను మెడిసిన్స్ వాడినా కానీ నాకు ఏ ఫలితం లేదు. యథావిధిగా నా డబ్బులన్నీ వేస్ట్ అయ్యాయి. కానీ మేడం దగ్గరికి రాగానే ఖర్చు తక్కువైంది. నా హెల్త్ పరంగా అయితే చాలా బాగుంది. ఏ పెయిన్స్ లేవు, చాలా బాగుంది. ఆరోగ్యంగా ఉన్నాను. ఈ రిస్ట్ పెయిన్ లేదు, ఫింగర్స్ లేవు. నా పని నేను చేసుకోగలుగుతున్నాను సంతోషంగా. ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు నాకు ఫీవర్ అన్నమాట కూడా అనిపించట్లేదు, భారంగా అనిపించడం లేదు. కాంచన లక్ష్మి మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. నేను సురేపేటలో ఉంటాను, క్యాబ్ డ్రైవర్ని. నా ప్రాబ్లం ఫైల్స్ ఉన్నాయండి. ఈ ఫైల్స్ దిక్కెళ్ళి నేను 4 years నుంచి ఇబ్బంది పడుతున్నాను. కేఆర్ అర్బ్స్ హాస్పిటల్ ఉంది పంజాగుట్టలో, మా తమ్ముడు చెప్పిండు. పంజాగుట్టలో ఉందని తెలిస్తే డాక్టర్ నెంబర్ తీసుకొని ఆన్లైన్లో తీసుకొని ఫోన్ చేస్తే రమ్మని చెప్పారండి. 1 week నుంచి వచ్చి ఇక్కడ మా సమస్య ఫైల్స్ మోషన్ ప్రాబ్లం ఉండే, అది పిస్టుల్ అని చెప్పారండి. ఆ పిస్టులకు చాలా ఇబ్బంది పడ్డాను. 3 సంవత్సరాల నుంచి నేను తీరని ఇబ్బందులు పడ్డానండి. ఈ మేడం దగ్గర, కాంచన మేడం దగ్గరికి వచ్చినాక 1 weekలో నన్ను క్యూర్ చేసిర్రు. నాకు హ్యాపీ. కేఆర్ ఆప్స్ అండి. ఈ మేడం గారికి నమస్కారం అండి. చాలా హెల్ప్ చేసినారండి. నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు వచ్చేసి శ్రీను. మాది రేపో నుండి రావడం జరిగింది. నాకు చాలా రోజుల నుండి సైనస్ ప్రాబ్లం ఉండే. మా ఫ్రెండ్ కేఆర్ ఎయిర్స్ వాళ్ళ హాస్పిటల్ గురించి మా ఫ్రెండ్ చెప్పడం జరిగింది. నేను మేడం దగ్గర చూపెట్టుకున్నాను. నాకు ఒక 1 weekలో మంచిగా అనిపించింది. మళ్ళీ 1 month తర్వాత రమ్మన్నారు. అయితే నాకు సైనస్ ప్రాబ్లంతో ఉన్నప్పుడు బాగా తుమ్ములు వచ్చేది, అదే విధంగా హెడ్ ఎక్ బాగా వచ్చేది. మేడం దగ్గరకు వచ్చి చూపెట్టుకున్నాక ఒక ట్రీట్మెంట్ చేసుకున్నాక కొంచెం తగ్గింది. మళ్ళీ 2nd time కూడా రమ్మన్నారు. డాక్టర్ కాంచనా గారికి నాకు ఈ సమస్య తగ్గినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. హాయ్ అండి, నా పేరు ఉమారాణి. నేను వరంగల్ నుండి వచ్చాను. నాకు చర్మం వ్యాధి సమస్యతో వచ్చాను. ఇక్కడ కేఆర్ హాస్పిటల్కి వచ్చినాక డాక్టర్ కాంచన మేడాన్ని కలిశాను. నాకు చర్మం మీద అది ఏమన్నా తింటే ఎలర్జీ లాగా ఎర్రవి దద్దుల్లాగా వస్తుండే. కాంచన మేడం దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాక మంచిగా వైద్యం అందింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు మేడం ఇచ్చిన మందుల ద్వారా సమస్య మొత్తం తగ్గిపోయిందండి. థ్యాంక్ యూ కాంచన మేడం. ఏమైందమ్మా నీకు? తిన్నప్పుడు అరగకపోవడం, గ్యాస్ ప్రాబ్లం, ఆ గ్యాస్ వల్ల నైట్ టైంలో లేవడం, ఇట్లా నిద్ర సరిగ్గా ఉండకపోవడం, బయట ఫుడ్ ఏమన్నా తిన్నా కూడా అరగపోవడం, వామిటింగ్స్ రావడం, ఊరికే గేవరింపు రావడం, ఇట్లా అవుతుంది ఆ ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది మీకు? ఒక 4-5 months నుంచి ఇట్లా అవుతుంది. 4-5 months నుంచి. ఏం పని చేస్తారమ్మా మీరు? ఏం వర్క్ చేస్తారు? నేను వైఫ్, హోమ్ మేకర్, ఇంట్లోనే ఉంటారు. ఏం వర్క్ ఏంటి? ఓకే. అంటే ఇంకా బయటకు వెళ్ళడం కానీ వేరే వర్క్ కానీ ఏం చేయొచ్చు. మరి ఎట్లా ఉంటది మీ ఆహారం? పొద్దున, మధ్యాహ్నం, రాత్రి మీరు అసలు ఏం తింటారు? ఎట్లా ఉంటుంది ఫుడ్ మేడం? ఏం లేదు. అదే ఫుడ్ అంటే టిఫిన్లు ఏం చేసుకో. ఎందుకు అట్లా? పొద్దున ఏ టైంకి తింటావు నువ్వు? పొద్దున 9 ఆ టైంకే తింటాం. మధ్యాహ్నం ఆఫ్టర్ 12-1-2 లాస్ట్. ఇంకా నైట్ 8-9 ఆ టైంకి తింటాం. ఎన్నిసార్లు చాయ్ తాగుతావు? మార్నింగ్ 1 time దాకా. తర్వాతకి అంతే, ఇంకా తాగు. ఏం తాగు. ఓకే. మరి ఈ సమస్యకి ఏమైనా డాక్టర్ని కలిసినావు? ఇంత ముందు కలిసిన ఏ డాక్టర్ని కలిసిన? ఏమైనా మందులు వాడినా? డాక్టర్ పేరు తెలియదు, కానీ వేరే హాస్పిటల్ కి ఇట్లా ఉంది అని మా హస్బెండ్ చెప్తే తీసుకెళ్లి చూపించిండు. మందులు కూడా వాడినా, 2 months వాడినా, కానీ ఏం లాభం తెలియలేదు, లాభం లేదు. ఓకే. ఏం లేదు. సరే అమ్మా. దానికి ఏమైనా పరీక్షలు చేయించిండ్రా మరి అక్కడ డాక్టర్? చేయించింది. ఆ పరీక్షలు నాకు ఒకసారి చూపించాలి మీరు. మీరు ఇప్పుడు తెచ్చారా? మర్చిపోయాను. మీరు పని చేయండి అమ్మా. ఇప్పుడు నేను మందులు అయితే ఇస్తాను. నాకు ఆ పరీక్షలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు వాట్సాప్ పెట్టినామా, లేదంటే మళ్ళీ వచ్చి చూపించినామా చూద్దాం ఒకసారి. ఇంటికి వెళ్ళగా నాకు ఆ పరీక్షలు షేర్ చేయండి. అదొకటి. మీరు సమయానికి తినడం అనేది ఇంపార్టెంట్. మీరు టైంకి వినక ఇట్లా ఇబ్బందులు అనేవి వస్తున్నాయి. సో కొన్ని మెడిసిన్స్ చెప్తాం మేము, ఒక 1 month అట్లా వాడండి. దాన్ని బట్టి మేము ఎట్లా ఉందో మీ రిజల్ట్ ని బట్టి మనం ఇంకెన్ని రోజులు కంటిన్యూ చేయొచ్చు ఎట్లా అనేది ఒకటి ప్లాన్ అనేది ఉంటుంది.
దాని తర్వాత డైట్ అనేది నేను రాసిస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఏమేమి తినాలి ఏమేమి తినకూడదని. దాన్ని బట్టి మీరు డైట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అవుట్ సైడ్ ఫుడ్, బయట ఫుడ్ మొత్తానికి మానేయాలి. కూల్ డ్రింక్స్ కానివ్వండి, బయట జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్ కానివ్వండి, ఫ్రైడ్ ఏదైనా కానీ మీరు ఇంట్లో వండుకొని తినాలి. ముఖ్యంగా తాజా కూరగాయలు, ఆకుకూరలు అన్ని తీసుకోవాలి. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా తినడం తప్పు కాదు, ఇంట్లో తినాలి. నాన్ వెజిటేరియన్ ఎంత తింటే వెజిటేరియన్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ముఖ్యంగా ఈ సలాడ్స్ అంటాం కదా, కీరా దోసకాయలు అట్లాంటివి కూడా మీరు తీసుకుంటూ ఉండాలి. క్యారెట్ లాంటివి తీసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఓకే. ఎలా ఉన్నావు? బాగుంది. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది నీకు? పర్వాలేదు. ఓకే. హలో అండి, ఈమె పేరు లావణ్య. అయితే ఈమె ఏజ్ వచ్చేసి ఒక 34 years ఉంటుంది. సో మన క్లినిక్ ఈమె రింగ్ వామ్ ఇన్ఫెక్షన్ తో వచ్చింది యాక్చువల్లీ. సో ఆమెకు ముఖ్యంగా థైజ్ ఏరియాలో ముఖ్యంగా సో ఇన్నర్ రీజియన్స్ లో మన బ్రెస్ట్ కింద కానివ్వండి, చంకల దగ్గర అక్కడ ఎక్కువగా రింగ్ వామ్ తో సఫర్ అయి ఉండేది. సో 3 months మనం మెడిసిన్ ఇచ్చాము ఇవ్వకు. సో ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ తో పాటు ఇంటర్నల్ మెడిసిన్ అనేది ఇవ్వడం జరిగింది. దీంతో పాటు గట్ క్లెన్జింగ్ అంటాము ముఖ్యంగా. సో ఏదైతే బాడీలో టాక్సిన్స్ ని రిమూవ్ చేసేటువంటి ప్రొసీజర్ దాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అమ్మ ఇప్పుడు మళ్ళీ మచ్చలు వస్తున్నాయి రౌండ్ గా, మరి ఏం రావట్లేదు. ఎక్కడ మీకు అనిపించిందా మరి? కనిపించట్లేదు. దురద ఉంటుండే కదా, ఎర్రగా దురద తగ్గిపోయింది. ఇబ్బంది ఏం లేదు. ఇంకా వేరే ఇబ్బంది ఉందా? ఆకలి వేస్తుందా మరి? పర్వాలేదు. సో మీకు అసోసియేటెడ్ గా కొంత ఆకలి లేకపోవడం కానివ్వండి, వీక్నెస్ ఇట్లాంటి సింటమ్స్ అనే ఉన్నాయి అలాంగ్ విత్ రింగ్ వామ్. సో మన దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 month లో షీ గాట్ గుడ్ రిజల్ట్. ఇప్పుడు 3-6 నెలలే కదా నా దగ్గరికి రావడం, అంతే కదా? సో ఇప్పుడు 3 months నుంచి రెగ్యులర్ ఫాలో అప్ లో ఉంది. సో మంచి క్యూర్ అనేది తనకు వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది క్లినిక్ వచ్చినాక? నీకు ఏం బాగుంది మేడం, ఇప్పుడు తగ్గిపోయింది, మంచిగా ఉంది, ఆకలి వేస్తుంది, బాగుంది. సో షీ ఈస్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ ఇక్కడికి వచ్చిన తర్వాత. సో తనకు ఆ లిజన్స్ స్కిన్ మీద ఉండేటివి కూడా కంప్లీట్లీ క్లియర్ అయిపోయింది, అవి కనిపించట్లేదు. దాంతో పాటుగా తనకు జనరల్ హెల్త్ అనేది కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందని చెప్పింది. ఇంతకుముందు ఏదైతే వీక్నెస్, ఆకలి అని కూడా తనకు ఇంప్రూవ్మెంట్ అనేది నేను చూస్తాను. తగ్గిపోయింది మేడం, నాకు ఇప్పుడు బాగుంది, మంచిగా ఉంది. అందుకే మీకు చెప్పడానికి వచ్చింది అనమాట. థ్యాంక్స్ మేడం, మంచిగా చేసినందుకు. సరే అమ్మ. నమస్తే అమ్మా. నమస్తే. నీ పేరేం పేరమ్మా? నా పేరు నీల. ఎంత ఉంటుంది నీ వయసు? 62. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఉప్పల్ నుండి. ఎట్లా తెలుసు ఈ క్లినిక్ మీకు? నాకు ప్రోగ్రామ్ చూసినాం, తెలిసిన వాళ్ళు చెప్తే నేను అట్లా చూసి అపాయింట్మెంట్ తీసుకున్నారా? అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్ చేసి వచ్చి చెప్పండి, ఇబ్బంది ఏమి చెప్పండి నాకు. మొక్కలు నొప్పు, ఏడు బాగా నొప్పి లేస్తుంది, కాలు ఒకటి అసలు నడవనికి రాదు, నొప్పి వేస్తుంది. ఎప్పటి నుంచి ఉందమ్మా ఈ సమస్య మీకు? సంవత్సరానికి దాటింది. సంవత్సరం దాటది. మరి దీనికి ఏమన్నా చికిత్స ఎక్కడన్నా తీసుకున్నా? ఇంకా హాస్పిటల్ మా ప్రైవేట్లో తీసుకుంటా. 2 ఆడపిల్లలు, నాకు మగ పిల్లలు లేరు, కష్టం చేసుకోవాలి, తినాలి. ఓకే ఓకే. మరి ఇంతకుముందు చికిత్స తీసుకున్నప్పుడు మరి ఆడేమన్నా తగ్గినట్టు అనిపించిందా? ఏం అట్లానే అనిపిస్తలేదు. దీనికి ఎక్స్రేలు ఏమన్నా పరీక్షలు చేయించినావా? ఉన్నాయని దగ్గర తెచ్చి? ఎక్స్రే తేలేదు. సరేనమ్మా, అయితే ఒక పని చేయమ్మా, ఇంట్లో ఏమన్నా రిపోర్ట్స్ ఉంటే కనుక మీ పిల్లలు ఏమైనా ఉంటే నాకు జర పంపించమని చెప్పు రిపోర్ట్. నేను చూస్తాను. చూసిన తర్వాత నీకు సమస్య ఏందనేది నేను చెప్తాను. ఇక్కడ ఏమంటే మనకు ట్రీట్మెంట్ ఎట్లుంటుంది అంటే థెరపీ చేయాలా, కొంత ట్రీట్మెంట్ ఉంటది. దాని తర్వాత కడుపులోకి మందులు కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో 2 రకాల ట్రీట్మెంట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. మీరు రోజు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి, దాంతో పాటుగా మందులు తీసుకోవాలి. అట్లయితే మీకు తొందరగా తగ్గడానికి అవకాశం. మీరున్న రిపోర్ట్స్ నాకు పట్టుకొస్తే నేను ఒకసారి చూసి మీకు ఒక రోజు థెరపీ చేస్తాం. చేసిన తర్వాత ఎలా ఉందో చెప్పండి, దాన్ని బట్టి మీకు ఇబ్బంది ఎట్లా ఉంటుందో చూసి మందులు ఇస్తాం. సో మీకు ఇక్కడ నొప్పి అంటున్నారు కదా, డిస్క్ వెన్నుపూసలో సమస్య ఉంది మీకు, ఇక్కడ కింది వరకు లాగుతున్నట్లు అసలు ఉంది. చూద్దాం, నేను ఎగ్జామినేషన్ చేస్తాను అక్కడ లోపల టేబుల్ మీద. దాని తర్వాత మీరు రిపోర్ట్ చూసినాక చెప్తాయి. హలో అండి, ఇవాళ మనకు కొత్త పేషెంట్ వచ్చారు, సయాటిక్ పెయిన్ లాగా చెప్తున్నాను. అయితే నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యారు, ఖచ్చితంగా మీ ప్రీవియస్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే, లేదంటే మీ ట్రీట్మెంట్ హిస్టరీ ఏదైనా ఉంటే తప్పకుండా అది తీసుకొని రావాలి. అది తీసుకొస్తే కనుక డాక్టర్కి ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్.
దాన్ని బట్టి మనం చికిత్స అనేది తొందరగా ప్లాన్ చేయడానికి అవకాశం ఉంటుంది. రిపోర్ట్స్ లేనప్పుడు ఏంటంటే మళ్ళీ రిపోర్ట్స్ చెప్పడం, సేమ్ రిపోర్ట్స్ మళ్ళీ తీయించడం, ఇదంతా కూడా కొంత కన్ఫ్యూజన్ కి దారితీస్తుంది. కాబట్టి ప్రీవియస్ హిస్టరీ ఏది ఉన్నా కానీ, ప్రీవియస్ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు కన్సల్ట్ అయ్యేటప్పుడు అది తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, कैसे अच्छा है ना, शेख हमारे ना सलाह हमारे ओके। जो आप पिछले महीने आए थे ना और दवा सभी दिए, कैसे आप महसूस कर रहे हैं? अच्छा है, ठीक है, तो कम हो रहा है पूरा। इस सिर पे था हाँ वो भी कम हो गया, और अंदर भी थोड़ा पैचेस था कम सोरियासिस है। दवा आप कैसा खाओगे, हम ऐसा खा लिए, अच्छा है अल्हम्दुलिल्लाह, बहुत अच्छा है। ओके ओके। परहेज रह रहे हैं ना अम्मा? हाँ और आप बोले थे कि थोड़ा डाइजेशन का प्रॉब्लम भी था आपको, कॉन्स्टिपेशन चलेगा मैडम, चलेगा। वो हमने एक चूर्ण दिया था पाउडर जैसा, आप खा रहे हैं ना? खा रहे। ओके, अभी 1 महीना ही हुआ आपको, अभी हमको कंटिन्यू करना पड़ेगा क्योंकि अभी हमको स्किन पे चला गया, लेकिन अंदर से जो ट्रीटमेंट है वो अंदर का कमजोरी है वो जाना है। तो आपका जो इम्यून सिस्टम है उनको बढ़ाना है। परहेज तो आप चालू रखो और आपका शुगर का गोली भी चालू रखो, बाकी का हमारा दवा शुरू आप चालू रखो। और मैं क्या बोलूँ, इस बार एक आप अंडे खाकर देखो कैसा है, मुझे बोलो, क्योंकि परहेज बोले तो सभी छोड़ना भी मना है, सभी छोड़े तो आप क्या खाते, क्योंकि वीकनेस बढ़ जाता। अंडा और थोड़ा मटन खा के बताओ कैसा है आपको। अच्छा, कुछ प्रॉब्लम है, कुछ इचिंग क्या है, खुजली बढ़ रहे हैं, वो बोलो। अच्छी बात है। ओके, नहीं बढ़ रहे बोले तो आप खा सकते हैं, बाकी का थोड़ा परहेज रखो। और वो खाना है क्या, पत्ते सब्जी खाना है सभी, और खीरा कैरेट वो सभी है ना, वो कट करके वो भी आपको खाना। अच्छा ओके। अच्छा मैडम, मैं ट्रीटमेंट తీసుకుంటున్నావు కదా, ట్రీట్మెంట్ లేరేనా 1 महीने से कम हुआ, शुक्रिया, అల్హమ్దులిల్లాహ్ ఓకే రాయండి। నా పేరు రామాంజనేయులు, మాది మహబూబ్నగర్ డిస్టిక్। మేము కేఆర్ఎస్ హాస్పిటల్కి వచ్చినాము, ప్రెషర్ ప్రాబ్లం ఉంది, ఎప్పటి నుంటో చూపెట్టుకుంటున్నాము, మాకు మంచిగా అయింది, మేము ఇక్కడికి వచ్చి మంచిగా మందులు వేసుకున్నాము। డాక్టర్ కాంచన లక్ష్మి హాస్పిటల్కి వచ్చినాము, మేము చూపెట్టుకున్నాము, మంచిగా అయింది। మీరు కూడా ఎవరైనా ఉంటే వచ్చి చూపెట్టుకోండి, మంచిగా జరుగుతుంది, సమస్యలు కూడా తొందరగా తక్కువ అవుతుంది। డాక్టర్ కాంచన మేడం దగ్గరికి వచ్చినాము, చూపెట్టుకున్నాము, దేవుని దయ వల్ల మంచిగా అయింది। నా పేరు నారాయణ, నేను సూర్యాపేట జిల్లా నుంచి వచ్చాను। నాకు ముక్కులో కండరాలు పెరిగింది, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉంది, ముక్కుల నుంచి నీరు కూడా కారుతుంది। నన్ను ఊర్లో డాక్టర్ చూపించుకుంటే ఆపరేషన్ చేయించుకోమన్నారు, నాకు భయమై నేను చేయించుకోలేదు। మా ఫ్రెండ్ ఇక్కడ బయట చెప్పాడు, ఇక్కడ పంచగూడ దగ్గర కేఆర్ హాస్పిటల్ ఉన్నాను, ఆపరేషన్ లేకుండా తగ్గించారు, నాకు టాబ్లెట్స్ ఇచ్చి నాకు ఇక పూర్తిగా తగ్గిపోయింది, చాలా మంచిగా ఉంది। థ్యాంక్ యూ మేడం। మా తొరూరు, నా పేరు లక్ష్మి। నాకు తెల్ల మచ్చల గురించి చాలా హాస్పిటల్ తిరిగినా ఎక్కడ నాకు తగ్గలేదు, చాలా రోజుల నుంచి చాలా గోకుళ్ళ లాగా వచ్చింది వైట్ మచ్చల గురించి। ఇక్కడికి వచ్చినాక ఇది వాడినాక నాకు పూర్తిగా తగ్గిపోయింది, ఏ ప్రాబ్లం లేదు, మొత్తం కంప్లీట్ గా ఆయిల్ ఆడిన అయిపోయింది, నా ప్రాబ్లం తగ్గిపోయింది। కాంచన లక్ష్మి మేడం దగ్గరకు వచ్చినాక నా సమస్య మొత్తం తగ్గిపోయింది, ఈ మచ్చలు కూడా లేకుండా అయిపోయినాయి। మేము ఈ హాస్పిటల్ గురించి ఫోన్లో చూసి వచ్చినాం, అంటే ఫోన్లో తెలుసుకొని పంజాగుట్ట హాస్పిటల్కి వచ్చినాం, చూపించుకున్నాం, వైట్ మచ్చలు నాకు తగ్గిపోయినాయి, పూర్తిగా తగ్గిపోయినాయి, ఇప్పుడు ఆ సమస్య ఏం లేదు। ఎవరైనా చూపించుకోవాలనుకుంటే ఈ హాస్పిటల్ పేరు కొట్టి వచ్చి చూపించుకోండి, చాలా మంచిగా అవుతుంది, చాలా బాగా చూస్తుంది మేడం। మాది మార్కాపురం, మా పేరు కావేరి। నేను కిడ్నీ సమస్య ఉంది, నాకు కిడ్నీల రాళ్ళు ఇన్ఫెక్షన్ ఉంది। ఈ కేఆర్ హాస్పిటల్ ఇక్కడ ఉందని వచ్చాను క్లినిక్ కోసం। హాస్పిటల్కి వచ్చి మందులు ఈ వాడిన తర్వాత నాకు తగ్గింది, కాంచన లక్ష్మి మేడం దగ్గరికి వచ్చినాక తగ్గింది, మేడానికి ధన్యవాదాలు। నా పేరు లోకం లక్ష్మి, నేను దుబ్బాక నుంచి వచ్చాను। నాకు చర్మం మీద పొట్టులాగా రాలేదు, తలంతా కూడా పొట్టు ఉండేది। మా కొడుకు కేఆర్ఎస్ పంజగుట్ట క్లినిక్ ఆయుర్వేదం మందుల కోసం తీసుకొచ్చాడు, ఇక్కడ నేను 1 నెల రోజులు వాడాను, చర్మం అంతా క్లియర్ అయిపోయింది, పొట్టు కూడా రాలటం లేదు। డాక్టర్ కాంచెల్ లక్ష్మి కాడికి ధన్యవాదాలు। నా పేరు అనిత, నేను ఆత్మకూరు నుంచి వచ్చాను। నా తలంతా చుండ్రు ఉంది, పొట్టులాగా రాలేదు। మా ఊరు వాళ్ళు చెప్తే నేను కేఆర్ఎస్ ఆయుర్వేద క్లినిక్ పంజాగుట్టకు వచ్చి డాక్టర్ కాంచన లక్ష్మి దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాను। 2 నెలల్లో పూర్తిగా తగ్గిపోయింది, పొట్టు రాలేదు, మంచిగా ఉంది। థ్యాంక్ యూ డాక్టర్ మేడం। మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, ఎన్ని మందులు వాడినా తగ్గలేదు, చాలా
దాంట్లో చూపించినా తగ్గలేదు. పంజగుట్టకు మా కొడుకు తీసుకొని వచ్చిండు, హాస్పిటల్లో చూపించిండు. మేడం గారు మంచిగా చూసిండ్రు, మేడం గారు మందులు ఇచ్చిండ్రు, అవి రాసుకున్నాం, అన్ని కమ్మి అయినాయి. ఇప్పుడు మంచిగా ఉన్నాం. నా పని నేను మంచిగా చేసుకుంటున్నా, లేసుడు నడుచుడు అన్ని మంచిగా ఉన్నాయి. మేడం గారు మంచిగా చూపిస్తారు. ఇక్కడ మందులు మంచిగా పనిచేసినాయి. ఎవరైనా చూపించుకోవచ్చు. ఇక్కడ నా పేరు గీత, సిద్దిపేట నుండి వచ్చాను. కొన్ని రోజులుగా థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడ్డాను. బరువు పెరగడం, అలసట, నీరసం ఇలాంటివన్నీ జరిగేవి. నేను టీవీలో చూసి పంజగుట్ట కేఆర్ హెయిర్ హాస్పిటల్కి వచ్చి కాంచనలక్ష్మి మేడం దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నా సమస్య తగ్గిపోయింది. ఆ లక్షణాలు అన్ని తగ్గిపోయాయి, రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి. ట్రీట్మెంట్ చాలా బాగుంది. కాంచన మేడం గారికి థ్యాంక్ యూ. నా పేరు సుమలత, నేను సూర్యాపేట నుండి వచ్చాను. నాకు పీసీఓడి ప్రాబ్లం ఉండేది. విపరీతమైన కడుపు నొప్పి, హెవీ బ్లీడింగ్, టైం టు టైం పీరియడ్స్ రాకపోవడం, ఇలాంటి సమస్యలతో బాగా ఇబ్బంది పడేదాన్ని. మా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల నేను కేఆర్ హెబ్స్ ఆయుర్వేద క్లినిక్ డాక్టర్ కాంచన లక్ష్మి మేడం దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు నెలసరి సమస్యలు పూర్తిగా తగ్గిపోయాయి. మేడం ఉత్తరవస్తి అనే ప్రక్రియ చేశారు. దాని వల్ల చాలా రిలీఫ్ ఉంది. కాంచన మేడం గారికి ధన్యవాదములు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కాంచన లక్ష్మి, కన్సల్టెంట్ కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. ప్రముఖంగా మేము చర్మ వ్యాధులను ఎక్కువగా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. అంటే సోరియాసిస్, ఎగ్జిమా లాంటి కండిషన్స్. ఇవి కాకుండా మా దగ్గర సర్జరీ లేకుండా పైల్స్, ఫిస్టుల్ లాంటి కేసెస్ ని బాగా ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. సో ముక్కుకు సంబంధించిన వ్యాధులు అంటే నాసల్ పాలిప్స్ అనుకోండి, ముక్కులో కండ పెరగడము, సైనసైటిస్ ఇట్లాంటి సంబంధిత వ్యాధులకు కూడా మా దగ్గర క్షార కర్మ మరియు క్షార ప్రొసీజర్స్ అనేటువంటి ఒక స్పెషలైజ్డ్ ప్రొసీజర్స్ ద్వారా మేము ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా ఆడవాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు, నెలసరి సంబంధించిన ఇబ్బందులు, హార్మోన్ ప్రాబ్లమ్స్, పీసీఓడి, గైనిక్ ప్రాబ్లమ్స్, ఫైబ్రాయిడ్స్ లాంటివి, గర్భాశయంలో గడ్డలు అంటారు, వీటన్నిటికి కూడా మా దగ్గర మంచి చికిత్స అనేది అవైలబుల్గా ఉంది. ఇది కాకుండా గ్యాస్ట్రిక్ రిలేటెడ్ సమస్యలు కానివ్వండి, లేదంటే ఎక్కువగా త్రేన్పులు రావడము, గ్యాస్ ఇబ్బందులు, ఇట్లాంటి వాటికి కూడా మంచి ఆయుర్వేద చికిత్స మా దగ్గర లభ్యంగా ఉంది. ఈరోజు మా దగ్గర ట్రీట్ అయ్యి మళ్ళీ రీకన్సల్టేషన్ అంటే ఫాలోఅప్కి వచ్చిన పేషెంట్స్ ఇక్కడ హ్యాపీ కస్టమర్స్ మా దగ్గర ఉన్నారు. ఇందులో కేసెస్ చూసుకుంటే కనుక వీళ్ళలో ఒక ఆవిడకు నెలసరి సమస్య ఉంది, ఇంకొక ఆవిడకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఇంకొక ఆవిడకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం సమస్య ఉంది, ఇంకొకరికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా హ్యాపీ పేషెంట్స్ అని చెప్పుకోవచ్చు మా దగ్గర. వీళ్ళందరికీ మంచి క్యూర్ ట్రీట్మెంట్ అనేది మా దగ్గర జరిగింది. సో ఇట్లాంటి కండిషన్స్ మీకు ఎవరికి ఉన్నా కానివ్వండి, తప్పక కేఆర్ హెర్బ్స్ని విజిట్ చేయండి, మంచి ఆయుర్వేద చికిత్సని పొందండి. థ్యాంక్ యూ. డాక్టర్ జి కాంచన లక్ష్మి గారిని సంప్రదించాల్సిన చిరునామా కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్, ఎస్ఎన్ఆర్ టవర్స్, గ్రౌండ్ ఫ్లోర్, నాగార్జున హిల్స్, పంజాగుట్ట, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500082, ల్యాండ్ లైన్ నెంబర్ 040420202236, మొబైల్ నెంబర్ 7032312362. మా మరొక ఫోన్ నెంబర్ 9391942610. డాక్టర్ జి కాంచన లక్ష్మి గారిని సంప్రదించాల్సిన చిరునామా కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్, ఎస్ఎన్ఆర్ టవర్స్, గ్రౌండ్ ఫ్లోర్, నాగార్జున హిల్స్, పంజాగుట్ట, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500082, ల్యాండ్ లైన్ నెంబర్ 040420202236, మొబైల్ నెంబర్ 7032312362. మా మరొక ఫోన్ నెంబర్ 9391942610.